చేసి అడ్డదిడ్డమైన అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఏమని? బీటీ కాటన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ విత్తనాలు వేస్తే చుట్టుపక్కల పొలాలన్నీ నాశనం అయిపోతాయి, మొత్తం అదంతా కలుషితం అయిపోతుంది, ఇది కూడా 2 ఏళ్ల తర్వాత పనిచేయదు, ఇట్లా చెప్పుకొచ్చారు. వాస్తవంగా బీటీ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, బీటీ విత్తనాలు ప్రొడక్షన్ ఎక్కువ ఇస్తాయి, ఈల్డ్ ఎక్కువ ఇస్తాయి. సేమ్ టైం భూమిలో ఉన్నటువంటి ఇది క్వాలిటీని ఎక్కువ వాడుకుంటాయి అవి, అంటే భూమిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎక్కువ వాడుకుంటాయి. ఇది లెక్క. సరిగ్గా చెప్పాల్సిన పాయింట్ అది. అలా చెప్పకుండా రైతులు నాశనం అయిపోతారు ఇట్లాగే చెప్పారు, రైతులు నాశనం అవుతారు ఈ టైపులో చెప్పుకొచ్చారు. దాంతో పబ్లిక్కి అర్థం కాల, రైతులు ఆ రోజున పెద్దగా పట్టించుకోవాలా. బీటీ వచ్చేసాక ఇవాళ బీటీ డామినేషన్ కదా, ఇవాళ అది ఇష్టం వచ్చిన రేటు పెడుతున్నాడు. ఇవాళ మనకి ఎరువులు విత్తనాలు స్వదేశీ సంప్రదాయ వ్యవసాయం ద్వారా మనమే చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాస్తవంగా వ్యవసాయం తగ్గింది మనకి. ఇదివరకు 100 ఎకరాలు పండించేవాళ్ళు ఇప్పుడు 30 ఎకరాలే పండిస్తున్నారు. కానీ ఈ ప్రొడక్షన్ ఈల్డ్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే దీనివల్ల, ఏది విదేశీ విత్తనాలు వీటి వల్ల. అయితే సరిగ్గా సంప్రదాయ వ్యవసాయం కిందనైతే ఎరువులు కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకోనక్కర్లేదు. ఇవాళ మన దేశంలో సబ్సిడీల కింద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు వ్యవసాయానికి పోతున్నాయి. ఎందుకు? ఎరువులు రష్యా నుంచి కొనుక్కోవాలి. మన దగ్గర స్వదేశీ తయారీ ప్రోత్సహించాల సుదీర్ఘకాలం పాటు. ఇప్పుడు మోడీ వచ్చాక స్వదేశీ తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అట్లాగే విత్తనాలు మనది సొంత తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇవి రష్యాకు కూడా ప్రాబ్లమే. కాబట్టి అట్లాగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాయి 2-3 లక్షల కోట్ల రూపాయలు లాభం మన దేశం నుండి. ఈ తరహా దాంట్లో ఇప్పుడు అమెరికా ఏలు పెట్టాలనుకుంటుంది. ఎట్లాగా? మనకి సంబంధించి డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, పాలు, పెరుగు, దాని పేరేమంటారు, కోవాలా, లేకపోతే అన్ని డైరీ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని